వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా. ఈ శుభదినాన సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ప్రతి ఉదయకాలం ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని ఇస్తూ బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రియులారా. అందుకై దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ శుభదినాన దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. ఆయన నా ప్రవర్తన ఎరుగును గదా, నా అడుగు జాడలన్నింటినీ లెక్కించును గదా. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. భక్తుడైనటువంటి యోబు నా ప్రవర్తన అంతా కూడా నా దేవునికి తెలుసు, నా అడుగు జాడలన్నీ కూడా నా దేవునికి తెలుసు అని అంటూ ఉన్నాడు ప్రియులారా. దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలమైన మనందరి జీవితాల్లో భక్తుడైనటువంటి యోబుకే కాదు ప్రియులారా, మనందరి జీవితాల్లో కూడా మన ప్రవర్తన దేవునికి తెలుసు, అలాగే మన అడుగుజాడలు కూడా దేవునికి క్లియర్గా తెలుసని మనం గ్రహించవలసి ఉన్నది. ఈ శుభదినాన మనం కూర్చోవడం, లేయడం, తిరగడం, మాట్లాడడం, మనుషులతో మాట్లాడడం, మన హృదయ తలంపులు, మన ఆలోచనలు అన్నీ కూడా దేవునికి క్లియర్గా తెలుసు ప్రేర. అందుకే కీర్తనల గ్రంథంలో ఈ చక్కని మాటలు వ్రాయబడి, నేను కూర్చుండుట, నేను లేచుట, నా మాట నా నాలుకకు రాకమునిపే సమస్తమును ఎరుగుదువయ్యా అని భక్తుడు దేవుణ్ణి వర్ణిస్తూ ఉంటాడు ప్రియులారా. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో కూడా ఇవి జరుగుతూ ఉన్నాయి. అందుకే భక్తుడైనటువంటి యోబు నా అడుగు జాడలన్నీ కూడా వాటి లెక్క కూడా నా దేవునికి తెలుసని ఈ భక్తుడు పలుకుతూ ఉన్నాడు. ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే ఆయన యొక్క సంపూర్ణ ఉద్దేశం ఏంటి ఈ మాట చెప్పడంలో అని అంటే, దేవుడు అన్నిటినీ లెక్క చూస్తూ ఉంటాడంట ప్రియులారా. ఏదైనా మనం బజారుకు వెళ్ళి, షాపుకు వెళ్ళి ఏదైనా ఒక వస్తువును మనం కొన్న తర్వాత ఇంటికి వచ్చినటువంటి టైంలో మన ఇంటి పెద్దలకు, తల్లిదండ్రులకు, లేక భర్తకు, భార్యకు, ఇంట్లో ఉన్నటువంటి యజమానులకు మనం లెక్క చెప్తూ ఉంటాం. అలాగున సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవునికి భక్తుడైనటువంటి యోబు లెక్క చెప్తూ ఉన్నాడు. నా అడుగు జాడల లెక్క అంతా కూడా నా దేవునికి తెలుసని అంటూ ఉన్నాడు. అందుకే రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకుంటే అక్కడ తన్ను తాను దేవునికి లెక్క ఒప్పగించవలనని వ్రాయబడను. ఎవరి లెక్క వారు దేవునికి అప్పగించవలసి ఉన్నదని దేవుడు ఇక్కడ భక్తుని ద్వారా మాట్లాడుతున్నాడు ప్రియులారా. అందుకే సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం భక్తుడు అయినటువంటి యోబు కూడా ఈ చక్కని మాట పలుకుతున్నాడు. యోబు గ్రంథం 31వ అధ్యాయం 37వ వచనం చదువుకుంటే, నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను, ఈయన కూడా నేను లెక్క దేవునికి చెప్తానంటూ ఉన్నాడు. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనం అందరం కూడా ప్రతి విషయానికి దేవునికి లెక్క అప్పగించవలసి ఉన్నది. ప్రతి దానికి దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు ప్రియులారా. మన మాటల గురించి లెక్క, మన క్రియల గురించి లెక్క, మన పనిపాటల గురించి లెక్క, మనం చేసేటువంటి ప్రతి విధమైనటువంటి తప్పుడు పనుల గురించి కానీ లేక మంచి పనుల గురించి కానీ, దేవుని సన్నిధిలో ప్రార్థించే విషయం కానీ, ప్రకటించే విషయం కానీ, ఏ విషయమైనా చూసుకోండి, అన్ని విషయాల్లో దేవుడు లెక్క మనల్ని అడుగుతాడని భక్తుడైనటువంటి యోబు ఎరిగిన వాడై నా అడుగు జాడల లెక్క అంతా కూడా నా దేవునికి బాగా తెలుసని అంటూ ఉన్నాడు. ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనందరి జీవితాల్లో దేవుడు లెక్క అడగబోతున్నాడని, ఆయనకు మనం లెక్క అప్పగించవలసి ఉన్నదని మనం జ్ఞాపకం తెచ్చుకుంటే దేవుని ఎడల భయము, భక్తి కలిగి జీవిస్తాం ప్రియులారా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట ప్రకారం వారి పాపాలు ఒప్పుకున్నప్పుడు భక్తుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుని దగ్గర తప్పులు ఒప్పుకుంటూ
తన సంగతులన్నీ కూడా నేను దూషకుడను దుర్మార్గుడను అయినా కూడా నీ కనికరం నా మీదకి వచ్చిందని తన తప్పుల లెక్క అంతా కూడా ఆయన చెప్తూ ఉన్నాడు ప్రియులారా. అలాగే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని ఎదుట జక్కయ్య దేవునికి లెక్కలు చెప్తూ ఉన్నాడు. ఎవని యొద్దనైనను దేనినైనా అన్యాయముగా తీసుకుంటే వానికి 4 గంటలు చెల్లిస్తానని ఆయన లెక్కలన్నీ కూడా దేవుని దగ్గర చెప్పేసుకుంటున్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ శుభదినాన దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో కూడా భక్తుడైనటువంటి పౌలు దేవునికి ఎలాగో లెక్క చెప్తూ ఉన్నాడో ఆయనను గురించి, భక్తుడైనటువంటి యోబు ఎలాగున లెక్క చెప్తూ ఉన్నాడో, భక్తుడైనటువంటి జక్కయ్య ఎలాగున దేవుని దగ్గర లెక్క చెప్తూ ఉన్నాడో, అలాగ మన జీవితాలకు దేవుడు వేసేటువంటి ప్రతి క్వశ్చన్కి మనం ఆన్సర్ ఇచ్చే వాళ్ళముగా, లెక్క చెప్పే వారముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ శుభదినాన మనతో మాట్లాడుతున్నాడు. ఇక మీదట మన మాట, తీరు, వైఖరి, ప్రవర్తన సమస్తము కూడా దేవునికి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నామన్న సంగతి గుర్తు తెచ్చుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందా. ప్రార్థన. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, కృతజ్ఞతలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నారు. మా అందరి జీవితాల్లో తండ్రి మీరు లెక్క అడగవలసినటువంటి అధికారిగా మీరు మాకున్నారు. మీకు కోట్లాది వందనములు. భక్తులు అలాగున్న తండ్రి వారి జీవితాలను గురించి మీకు లెక్క చెప్తూ ఉన్నారు. అడుగు జాడలను లెక్కబెట్టే దేవుడిగా ఉన్నారు. మా ప్రవర్తనను మీరు చూచే దేవుడిగా ఉన్నారయ్యా. కోట్లాది వందనాలు. భక్తుడైనటువంటి తండ్రి పౌలు ఆయన పాప జీవితాన్ని అంతా మీకు లెక్క చెప్పినట్లుగా, జక్కయ్య లెక్క చెప్పినట్లుగా, భక్తుడైనటువంటి యోబు తన భక్తి జీవితాన్ని లెక్క చెప్తూ ఉన్నాడు. నా అడుగు జాడలన్నీ కూడా నీకు తెలుసని ఒప్పుకున్నట్టుగా మీ సన్నిధిలో చేరిన మేమందరం కూడా ఆయన మా అడుగు జాడలన్నీ కూడా తండ్రి మీ ఎదుట ఒప్పుకొని మీ మాట ప్రకారం జీవించే కృపను ఈ ఉదయకాల సమయంలో ప్రతి బిడ్డకు అనుగ్రహిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు మనందరినీ అప్పగించుకుంటూ శ్రేష్టమైన శక్తి గల మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన, ఆశీర్వాదం, శుభం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.